హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పద్మాస్ కామర్స్ అండ్ అకౌంటింగ్ క్లాసెస్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనము జర్నల్ ఎంట్రీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సో ఒక ఇలిస్ట్రేషన్ తీసుకొని మనము ట్రాన్సాక్షన్స్ ఎలా ఎంటర్ చేయాలి జర్నల్లో అనేది చూద్దాం, రైట్? సో ఇది ప్రాబ్లం అండి. జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మోహన్ అన్నారు. మోహన్ బుక్స్లో ఈ ట్రాన్సాక్షన్స్ని ఎలా ఎంటర్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో మనం ప్రొఫార్మా, సో జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మోహన్ అని చెప్పేసి రాసి మనము జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలో ప్రొఫార్మా అనేది ఇక్కడ రెడీగా పెట్టుకున్నాం, రైట్? సో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ మనం చూద్దాం, రైట్? ఫస్ట్ ఈ ట్రాన్సాక్షన్స్ చూసే ముందు మనకి డెబిట్ క్రెడిట్ రూల్స్ అనేది రావాలండి. ఓకే, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఖచ్చితంగా మనకు వస్తే సో ఈ జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. ఓకే, ఫస్ట్ ట్రాన్సాక్షన్ April 1st, 2008 ఇన్వెస్టెడ్ ఇన్ ద బిజినెస్. సో ఇన్వెస్ట్ చేశారంట బిజినెస్లో. సో ద అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫాదర్ యాజ్ ప్రెజెంట్. సో వాళ్ళ ఫాదర్ నుంచి ప్రెజెంట్గా వచ్చిన అమౌంట్ని తీసుకొచ్చి ఇక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు, రైట్? సో మనకి ప్రెజెంట్గా వచ్చిందా ఎలా వచ్చింది అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. సో ఇక్కడ మెయిన్ బిజినెస్ అనేది ఎంత అమౌంట్తో ఇన్వెస్ట్ చేశారు సో అనేది మనకి ఇంపార్టెంట్. దట్ మీన్స్ సో ఇది క్యాష్ ఫామ్లో వచ్చిందని మనం అస్యూమ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ అమౌంట్ అనేది వచ్చి అన్నారు, రైట్? సో ఈ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ అయిన 2 అకౌంట్స్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేద్దాము. ఒకటి క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి సో ఇక్కడ మనం దీన్ని క్యాపిటల్ అకౌంట్ అనేది ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది, ఇంకొకటి క్యాష్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఆ ట్రాన్సాక్షన్స్ మనం విత్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, రైట్? ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యే అకౌంట్స్ క్యాపిటల్ అకౌంట్, ఇంకొకటి క్యాష్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ కమ్స్ అండర్ విచ్ కేటగిరీ? దట్ మీన్స్ ఈ పర్సనల్ ఆర్ రియలా ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. క్యాపిటల్ అనేది ఇట్స్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ప్రొప్రైటర్. ప్రొప్రైటర్ అనే అతను పర్సన్, సో కాబట్టి దిస్ ఈజ్ కమ్స్ అండర్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ కిందకు వస్తుంది. సో క్యాష్ అకౌంట్ అనేది అసెట్. అసెట్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. ఓకే, పర్సనల్ అకౌంట్ రూల్స్ రిమైండ్ చేసుకోవాలి. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో క్యాపిటల్ ఇంట్రడ్యూస్ అవుతుంది అంటే ఇది బిజినెస్కి క్యాపిటల్ని ఇస్తుందండి. సో ఇక్కడ దీన్ని గివర్గా ట్రీట్ చేయాలి మనం. సో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో ఇది గివర్ కాబట్టి దీన్ని మనం క్రెడిట్ చేయాలి, రైట్? నెక్స్ట్ రియల్ అకౌంట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. సో మన బిజినెస్లోకి క్యాష్ వస్తుందా వెళ్ళిపోతుందా? సో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల క్యాష్ మన బిజినెస్ లోపలికి వస్తుంది. సో కాబట్టి దీన్ని రిసీవర్ కాదు, కమ్స్ ఇన్. రియల్ అకౌంట్ రూల్ ఏంటి? కమ్స్ ఇన్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇది రియల్ అకౌంట్ రూల్. అకార్డింగ్ టు దిస్ మనము కమ్స్ ఇన్ కాబట్టి దీన్ని మనం డెబిట్ చేయాలి. ఓకే, సో ఇది ఎక్స్ప్లెనేషన్ అండి ఫస్ట్ ట్రాన్సాక్షన్కి. సో ఈ 2 అకౌంట్స్లో ఫస్ట్ డెబిట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అకౌంట్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనం ఎంటర్ చేద్దాం ఈ ట్రాన్సాక్షన్ని, రైట్? సో ఫస్ట్ ఏం రాయాలి? క్యాష్ అకౌంట్. సో ఇది April 1st, 2008 జరిగింది ఈ ట్రాన్సాక్షను, రైట్? సో ఫస్ట్ ఏంటి? క్యాష్ అకౌంట్. సో ఇలా గ్యాప్ ఇచ్చి డేటా 2 లెటర్స్ గ్యాప్ ఇచ్చి క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఇలా ఎంటర్ టు క్యాపిటల్ అకౌంట్, రైట్? క్యాపిటల్ అకౌంట్. సో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు? 60,000 రూపీస్, రైట్? 60,000 అనేది ఇన్వెస్ట్ చేశారు. 60,000 రూపీస్ రెస్పెక్టివ్ కాలమ్స్లో ఎంటర్ చేయాలి, రైట్? సో మనము ఇక్కడ ఏ ట్రాన్సాక్షన్ ఎందుకు ఎంటర్ చేసాము అనేది మనము ఇక్కడ నరేషన్ అనేది రాయాలి. నరేషన్ మీన్స్ బీయింగ్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్. బీయింగ్ అనే లెటర్తో స్టార్ట్ చేయాలి కదా. సో బీయింగ్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ అనేది మనకి ఇక్కడ మనం రాసాము. సో ఇక్కడ మనము స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేస్తే ఇది కంప్లీట్ అవుతుంది, రైట్? ఫస్ట్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎలా ఎంటర్ చేయాలి ఏంటి చూద్దాం. సెకండ్ ట్రాన్సాక్షన్ April 2nd, 2008 రిసీవ్డ్ లోన్ ఫ్రమ్ లక్ష్మణ్ రూపీస్ 10,000. సో మనము లక్ష్మణ్ దగ్గర నుంచి లోన్ అనేది తీసుకున్నాము, రైట్? సో లక్ష్మణ్ అనే అతను ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయినాయో చూద్దాం. లక్ష్మణ్స్ లోన్ అకౌంట్. ఓకే, లక్ష్మణ్స్ లోన్ అకౌంట్ ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకోటి రిసీవ్డ్, వాట్ వీ రిసీవ్డ్ క్యాష్.
ఓకే. సో లక్ష్మణ్స్ లోన్ అకౌంట్ ఒకటి, క్యాష్ అకౌంట్ ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది, రైట్. సెకండ్ ట్రాన్సాక్షన్ లక్ష్మణ్స్ లోన్ అకౌంట్, ఇంకొకటి క్యాష్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. లక్ష్మణ్స్ లోన్ అకౌంట్ అనేది కమ్స్ అండర్ విచ్ కేటగిరీ? లోన్ అకౌంట్ అనేది ఇది రిప్రజెంటేటివ్ ఆఫ్ పర్సన్ కిందకు వస్తుంది. దట్ మీన్స్ ఇది పర్సనల్ అకౌంట్. లక్ష్మణ్ అనే అతను పర్సన్ కాబట్టి దిస్ ఈజ్ కమ్స్ అండర్ పర్సనల్ అకౌంట్. ఓకే, పర్సనల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అనేది రియల్ అకౌంట్. ఇది అసెట్ కదా, సో మనం ప్రీవియస్ ట్రాన్సాక్షన్లో చూసాం కదా, సేమ్ అలానే వస్తుంది. సో లోన్ అనేది మనకు వస్తుంది బిజినెస్కి, రైట్. సో దీన్ని మనం ఏం చేయాలి? ఇది మన బిజినెస్కి ఇస్తుంది గివర్, మన బిజినెస్కి ఇస్తుంది లోన్ అనేది, రైట్. సో దీన్ని మనం క్రెడిట్ చేయాలి. రియల్ అకౌంట్ మీన్స్ అసెట్ అనేది మనకి క్యాష్ అనేది మన బిజినెస్లోకి వస్తుందా వెళ్ళిపోతుందా? బిజినెస్లోకి వస్తుంది. దట్ మీన్స్ కమ్స్ ఇన్ యాజ్ పర్ ద రియల్ అకౌంట్ రూల్. కమ్స్ ఇన్ అన్నప్పుడు దాన్ని డెబిట్ చేయాలి. ఎందుకంటే రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. లక్ష్మణ్ లోన్ తీసుకున్నప్పుడు మనకి మన బిజినెస్లోకి క్యాష్ అనేది వస్తుంది, రైట్. సో ఈ ట్రాన్సాక్షన్ మనం ఇక్కడ ఫస్ట్ డెబిట్ ట్రాన్సాక్షన్ తీసుకొని ఎంటర్ చేయాలి. ఓకే, సెకండ్ వన్ April 2nd, 2008. ఫస్ట్ డెబిట్ ట్రాన్సాక్షన్ కదా, క్యాష్ అకౌంట్ డెటార్ టు లక్ష్మణ్ లోన్ అకౌంట్, అమౌంట్ 10,000 rupees, రైట్. సో మనం నరేషన్ రాయాలి. బీయింగ్ లోన్ టేకెన్ ఫ్రమ్ లక్ష్మణ్. సో ఈ ట్రాన్సాక్షన్ ఇక్కడితో కంప్లీట్ అయిందండి. ఓకే, 2 ట్రాన్సాక్షన్స్ ఎలా ఎంటర్ చేయాలి చూసారు కదా. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. సో థర్డ్ వన్ April 6th బాట్ గూడ్స్ ఫ్రమ్ రామన్ దగ్గర నుంచి మనము బాట్ అంటే పర్చేజ్ చేసాము అని అర్థం, రైట్. పర్చేజెస్ ఇక్కడ మనకి ఎక్కడ క్యాష్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మనము క్రెడిట్ పర్చేజెస్ కింద తీసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేశారు? రామన్ దగ్గర నుంచి పర్చేజ్ చేశారు. సో దీనిలో ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ ఏంటంటే ఒకటి పర్చేజెస్ అకౌంట్, ఇంకోటి రామన్ అకౌంట్. ఓకే, సో అది మనం ఇక్కడ రాద్దాం, రైట్. ఒకటి పర్చేజెస్ అకౌంట్, ఇంకొకటి రామన్ అకౌంట్. ఓకే, సో పర్చేజెస్ అనేది కమ్స్ అండర్ విచ్ కేటగిరీ? పర్చేజెస్ అనేది రియల్ అకౌంట్ అండి. ఎందుకు అంటే పర్చేజెస్ డీల్స్ విత్ వాట్? గూడ్స్. మనం ఇక్కడ గూడ్స్ని పర్చేజ్ చేస్తున్నాం. సో ఇది గూడ్స్ అనేది ఒక అసెట్, రైట్. సో అసెట్ కాబట్టి ఈ పర్చేజెస్ డీల్స్ విత్ గూడ్స్ కాబట్టి మనం ఇది రియల్ అకౌంట్ కిందకు వస్తుంది, రైట్. సో రామన్ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్. ఇది పర్సన్ కదా, సో అందుకని పర్సనల్ అకౌంట్, రైట్. పర్చేజెస్ మీన్స్ ఇక్కడ రియల్ అకౌంట్. ఇక్కడ మనకి పర్చేజ్ చేస్తే గూడ్స్ అనేవి వస్తున్నాయా వెళ్ళిపోతున్నాయా? సో గూడ్స్ అనేవి వస్తున్నాయి పర్చేజ్ చేస్తే, రైట్. సో పర్చేజ్ చేస్తే మన గూడ్స్ అనేవి బిజినెస్లోకి వస్తున్నాయి. దట్ మీన్స్ ఇవి కమ్స్ ఇన్ యాజ్ పర్ ద రియల్ అకౌంట్ రూల్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కాబట్టి ఇది ఏమవుతుంది? కమ్స్ ఇన్ కాబట్టి దీన్ని మనం డెబిట్ చేయాలి, రైట్. అలాగే రామన్ అకౌంట్ పర్సనల్ అకౌంట్. సో మనకి రామన్ అతను ఎవరు? మనకి గివర్. అతను మనకి ఏం చేస్తున్నాడు? గూడ్స్ ఇస్తున్నాడు. హీఈస్ ద గివర్. సో గివర్ని యాజ్ పర్ ద పర్సనల్ అకౌంట్ రూల్ క్రెడిట్ చేయాలి, రైట్. సో ఈ ట్రాన్సాక్షన్ ఎంటర్ చేద్దాము. ఏం చేయాలి? ఫస్ట్ డెబిట్ కాబట్టి పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు రామన్ అకౌంట్ అనేది రాయాలి, రైట్. April 6th, 2008. ఏం రాయాలి? పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు రామన్ అకౌంట్. ఓకే, అమౌంట్ 3,500, రైట్. 3,500. Being credit purchases
ఫ్రమ్ రామన్. సో రామన్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేసాము, రైట్. సో ఈ ట్రాన్సాక్షన్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏప్రిల్ 7th. సో మనం పర్చేజ్ అయిపోయింది. ఇది సోల్డ్ గూడ్స్ టు కిషోర్ రూపీస్ 4,600. 4,600కి మనం సేల్ చేసాము. ఎవరికి సేల్ చేసాము? కిషోర్కి. సో ఇక్కడ మనకి క్యాష్ అనేది రియలైజ్ అవ్వట్లేదు. ఇక్కడ వాళ్ళు క్యాష్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో పార్టీ నేమ్ ఇచ్చారు కాబట్టి మనము క్రెడిట్ సేల్ కింద కన్సిడర్ చేయాలి దీన్ని. సో మనకి దీనిలో ఇన్వాల్వ్ అయిన 2 అకౌంట్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. ఒకటి సేల్స్ అకౌంట్, ఇంకోటి కిషోర్ అకౌంట్. ఓకే, ఫస్ట్ సేల్స్ అకౌంట్, సో ఇంకోటి కిషోర్ అకౌంట్. సో ఇవి ఏ కేటగిరీ అకౌంట్స్ కిందకు వస్తాయో చూడండి. సేల్స్ అనేది డీల్స్ విత్ ద స్టాక్. స్టాక్ అంటే అసెట్. సో కాబట్టి ఇది రియల్ అకౌంట్ కిందకు వస్తుందండి. సేల్స్ అనేది రియల్ అకౌంట్, రైట్. సో కిషోర్ అనేది ఒక పర్సన్, దట్ మీన్స్ దిస్ ఈజ్ కమ్స్ అండర్ పర్సనల్ అకౌంట్. ఓకే, సో రియల్ అకౌంట్ రూల్స్ ఏంటో చూద్దాము. ఇక్కడ మనకి ఈ ట్రాన్సాక్షన్లో సోల్డ్ గూడ్స్ టు కిషోర్ అన్నారు. సో మనం సేల్ చేస్తే ఏమవుతుంది? గూడ్స్ అనేవి బయటికి వెళ్ళిపోతున్నాయి. సో యాజ్ పర్ ద రియల్ అకౌంట్ రూల్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సేల్ చేస్తే గూడ్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి సో దీన్ని గోస్ అవుట్ అని చెప్పేసి తీసుకోవాలి. గోస్ అవుట్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి, రైట్. నెక్స్ట్, సో సోల్డ్ గూడ్స్ టు కిషోర్. కిషోర్ అనే అతను ఏం చేస్తున్నాడు? ఆ గూడ్స్ని రిసీవ్ చేసుకుంటున్నాడు. సో దట్ మీన్స్ యాజ్ పర్ ద పర్సనల్ అకౌంట్ రూల్ ఈజ్ ద రిసీవర్, రైట్. సో డెబిట్ ద రిసీవర్. పర్సనల్ అకౌంట్ రూల్ డెబిట్ ద రిసీవర్. సో దీన్ని డెబిట్ చేయాలి. సో ఇప్పుడు ఇది ట్రాన్సాక్షన్ ఎంటర్ చేద్దాము. ఫస్ట్ డెబిట్ని తీసుకోవాలి. దట్ మీన్స్ కిషోర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ ఏప్రిల్ 8th, రైట్. కిషోర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, రైట్. సో అమౌంట్ ఎంత? 4,600. being credit sales to కిషోర్. కిషోర్కి మనము క్రెడిట్ సేల్స్ చేసాము, రైట్. ఈ ట్రాన్సాక్షన్ ఇక్కడితో కంప్లీట్ అవుతుంది, రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. నెక్స్ట్ ఏప్రిల్ 8 గూడ్స్ రిటర్న్ బై కిషోర్ రూపీస్ 200. సో మనము ఇందాక ప్రీవియస్ ట్రాన్సాక్షన్లో సో సేల్ చేసాం కిషోర్కి. అతను ఏం చేశాడు? గూడ్స్ రిటర్న్ చేశాడు. వర్త్ 200 రూపీస్ వర్త్ గూడ్స్ రిటర్న్ చేశాడు నెక్స్ట్ డే. ఓకే, ఈ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. సో మనకి కిషోర్ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి కిషోర్ అకౌంట్ ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ గూడ్స్ రిటర్న్, సో ఇది ఎందుకు రిటర్న్ వచ్చినాయి? సేల్ చేసినవి రిటర్న్ వచ్చినాయి కాబట్టి సేల్స్ రిటర్న్ అకౌంట్ అనేది ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది. సేల్స్ రిటర్న్ అకౌంట్ అండ్ కిషోర్ అకౌంట్, రైట్. సో అది ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. 5th one సేల్స్ రిటర్న్ అకౌంట్. ఓకే, సేల్స్ రిటర్న్ అకౌంట్. ఇంకొకటి కిషోర్ అకౌంట్, రైట్. సో సేల్స్ అకౌంట్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్ అనుకున్నాం కదా. సేల్స్ రిటర్న్ కూడా రియల్ అకౌంటేనండి, ఎందుకంటే ఇట్ డీల్స్ విత్ ద స్టాక్. ఓకే, కిషోర్ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్. సేమ్ ఏం లేదండి, ఇందాక ప్రీవియస్ అకౌంట్కి ఇది ఆపోజిట్ అవుతుంది, రైట్. సో ఇక్కడ కమ్స్ ఇన్. సో ఇందాక బయటకు వెళ్ళిపోయినాయి కదా గోస్ అవుట్ అని, ఇప్పుడు కమ్స్ ఇన్. సో కమ్స్ ఇన్ అంటే దానికి ఆపోజిట్ ఏమవుతుంది? ఇక్కడ క్రెడిట్ చేశారు కాబట్టి ఇప్పుడు దాన్ని డెబిట్ చేయాలి, రైట్. పర్సనల్ అకౌంట్. ఇప్పుడు కిషోర్ ఇందాక ఏం చేశాడు? స్టాక్ని రిసీవ్ చేసుకున్నాడు, దట్ మీన్స్ సేల్ చేసినప్పుడు. సో ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? మనకి ఇస్తున్నాడు, దట్ మీన్స్ హీ ఈజ్ ద గివర్ అవుతాడు. ఓకే, రైట్. ఇప్పుడు గివర్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఇందాక సేల్స్ ట్రాన్సాక్షన్ మనకి ఆపోజిట్ వేస్తే ఆటోమేటిక్గా సేల్స్ రిటర్న్ అయిపోతుందండి. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ డెబిట్ తీసుకోవాలి కాబట్టి సేల్స్ రిటర్న్ అకౌంట్ డేటా టు కిషోర్ అకౌంట్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, ఏప్రిల్ 8 సేల్స్ రిటర్న్ అకౌంట్ డేటా టు కిషోర్ అకౌంట్. ఎంతండి అమౌంట్? 200, రైట్. బీయింగ్ గూడ్స్
రిటర్న్ ఫ్రమ్ కిషోర్. కిషోర్ దగ్గర నుంచి గూడ్స్ మనకి సంథింగ్ డ్యామేజ్ అయినా క్వాలిటీ బాగాలేకపోయినా మనకి రిటర్న్ అనేది ఇచ్చి ఉండొచ్చు, రైట్. సో సేల్స్ రిటర్న్, సేల్ ట్రాన్సాక్షన్ అయితే ఇలా ఎంటర్ చేయాలి, సేల్ రిటర్న్ అయితే ఇట్లా వేయాలి, రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. ఓకే, సేల్స్ రిటర్న్ వేసాం కదా. సో April 10th బాట్ ఆఫీస్ ఫర్నిచర్ వర్త్ 2000. సో 2000 పెట్టి మనకి ఆఫీస్ ఫర్నిచర్ అనేది పర్చేజ్ చేశారండి. సో ఇక్కడ మనకి ఎక్కడ పార్టీ నేమ్ అనేది మెన్షన్ చేయలేదు ఈ ట్రాన్సాక్షన్లో, కాబట్టి వీ హ్యావ్ టు అజ్యూమ్ దిస్ యాజ్ ఎ క్యాష్ ట్రాన్సాక్షన్. ఓకే, సో క్యాష్ ట్రాన్సాక్షన్ ఇక్కడ ఏం కొన్నారు, ఆఫీస్ ఫర్నిచర్ అనేది కొన్నారు. సో దీంట్లో ఇన్వాల్వ్ అయిన 2 అకౌంట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి బాట్ అనగానే పర్చేజెస్ అనేది మనం యూజ్ చేయకూడదండి, ఎందుకంటే ఇక్కడ మనం కొంటోంది ఫిక్స్డ్ ఎసెట్ కొన్నప్పుడు ఖచ్చితంగా మనము ఆ ఎసెట్ని మెన్షన్ చేయాలి. పర్చేజెస్ అనేది ఎప్పుడు మనం యూజ్ చేస్తామంటే ఫర్ ద ఇంటెన్షన్ ఆఫ్ సేల్. ఆ గూడ్స్ పర్చేజ్ చేసేది సేల్ పర్పస్ కోసం అయితే దాన్ని రెగ్యులర్ బేసిస్లో మనకి సేల్ పర్పస్లో అయితేనే పర్చేజెస్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ మనం ఎసెట్స్ ఎప్పుడైనా సరే పర్చేజ్ చేసినా వాటిని మనము ఎసెట్ అకౌంట్ని మనం రేస్ చేయాలి, కానీ పర్చేజెస్ అకౌంట్ అనేది రేస్ చేయకూడదు, రైట్. సో ఇప్పుడు ఫర్నిచర్ అకౌంట్ అనేది రేస్ చేయాలి. సో మనం ఇక్కడ మనకి పార్టీని ఏమేం చేయలేదు కాబట్టి క్యాష్ అని అజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్వాల్వ్ అయిన 2 అకౌంట్స్ ఏంటంటే ఒకటి ఫర్నిచర్ అకౌంట్, ఇంకొకటి క్యాష్ అకౌంట్. ఓకే, సో మనం అది ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, రైట్. 6th ఒకటేంటి, ఫర్నిచర్ కొన్నారు. సో దానిలో ఫర్నిచర్ అకౌంట్ అనేది ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది. సో మనకి క్యాష్ అని అజ్యూమ్ చేసుకోవాలి, పార్టీ నేమ్ ఇవ్వలేదు కాబట్టి. సో ఇక్కడ మనం ఈ అకౌంట్స్ కమ్స్ అండర్ విచ్ కేటగిరీ చూద్దాం. ఫర్నిచర్ అనేది ఒక ఎసెట్, దట్ మీన్స్ దిస్ ఈజ్ ఏ రియల్ అకౌంట్, రైట్. క్యాష్ అనేది కూడా ఎసెట్, సో కాబట్టి ఇది కూడా రియల్ అకౌంటే కదా. సో ఇక్కడ ఫర్నిచర్ కొంటే మనకి బిజినెస్లోకి ఫర్నిచర్ వస్తుంది, సో కాబట్టి ఇది కమ్స్ ఇన్ యాజ్ పర్ ద రియల్ అకౌంట్ రూల్, కమ్స్ ఇన్. సో మన బిజినెస్లోకి వచ్చేదాన్ని డెబిట్ చేయాలి. సో ఇక్కడ క్యాష్ అనేది ఫర్నిచర్ కొంటే క్యాష్ పేమెంట్ చేయాలి కదా, సో ఇది గోస్ అవుట్. సో ఇది బయటకు వెళ్ళిపోతుంది క్యాష్ అనేది, సో కాబట్టి దీన్ని క్రెడిట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ డెబిట్ ట్రాన్సాక్షన్ ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, రైట్. సో దీన్ని ఎంటర్ చేద్దాం. ఇది April 10th ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ 2000 rupees. So being furniture bought for cash. ఓకే అండి, ఈ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయింది, రైట్. ఫర్నిచర్ అనేది క్యాష్కి మనం పర్చేజ్ చేసాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ April 15th క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బిజినెస్ ఫర్ పర్సనల్ యూస్ 500. సో క్యాష్ అనేది బిజినెస్లోంచి పర్సనల్ యూస్ కోసం తీసుకున్నారంటండి. ఎవరు, ప్రొపరేటర్ తీసుకుంటారు కదా పర్సనల్ యూస్ కోసం. సో ఇటువంటి సందర్భాల్లో మనము డ్రాయింగ్స్ అకౌంట్ అనేది ఒకటి రేస్ చేయాలని. సో బిజినెస్లోంచి ఏది పర్సనల్గా యూస్ చేసుకున్నా సరే దాన్ని డ్రాయింగ్స్ అకౌంట్ అనేది రేస్ చేయాలి. ఓకే, సో ఈ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ అయింది ఏంటిది, ఒకటి డ్రాయింగ్స్ అకౌంట్, ఏం తీసుకున్నారు, క్యాష్ తీసుకున్నారు. సో డ్రాయింగ్స్ అకౌంట్, క్యాష్ అకౌంట్ అనేది రెండు మనకి ఇక్కడ ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్. ఓకే, దిస్ ఈజ్ 7th ట్రాన్సాక్షన్, డ్రాయింగ్స్ అకౌంట్, ఇంకొకటి క్యాష్ అకౌంట్, రైట్. డ్రాయింగ్స్ అనేది బిలాంగింగ్ టు ప్రొపరేటర్, బట్ కానీ మనం దాన్ని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని ఒక ఎక్స్పెన్స్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ నామినల్ అకౌంట్. ఓకే, నామినల్ అకౌంట్ కిందకు వస్తుంది, రైట్. సో క్యాష్ అకౌంట్ ఈజ్ ఏ రియల్ అకౌంట్, యూ నో దాట్. సో డ్రాయింగ్స్ అనేది ఒక ఎక్స్పెన్స్ కాబట్టి యాజ్ పర్ ద నామినల్ అకౌంట్ రూల్ డెబిట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇది ఒక ఎక్స్పెన్స్ కాబట్టి మనం దీన్ని డెబిట్ చేయాలి, రైట్. సో డ్రాయింగ్స్ ఇలా పర్సనల్గా తీసుకోవడం వలన క్యాష్ అనేది బయటకు వెళ్ళిపోతుంది, దట్ మీన్స్ దిస్ ఈజ్ గోస్ అవుట్. సో గోస్ అవుట్ మీన్స్ క్రెడిట్ చేయాలి. సో ఇది ట్రాన్సాక్షన్ని ఎంటర్ చేద్దాం. 15th. ఓకే, సో ఏమొస్తుంది, ఎక్స్పెన్స్ కాబట్టి ఫస్ట్ డెబిట్ చేయాలి, దట్ మీన్స్ డ్రాయింగ్స్ అకౌంట్
debtor to cash account. Amount is 500. Being cash withdrawn for personal use. సో పర్సనల్ యూస్ కోసం వాడుకున్నారు, రైట్? ఓకే అండి. సో మనకి పర్సనల్ యూస్కి వాడుకుంటే ట్రాన్సాక్షన్ ఎలా ఎంటర్ చేయాలి, రైట్? నెక్స్ట్ చూద్దాం. April 20 పెయిడ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ₹400. ఓకే, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పే చేశారు. సో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అనేది ఒక ఎక్స్పెన్స్. సో కాబట్టి మనకి పే చేశారు అంటే క్యాష్. సో దీనిలో ఇన్వాల్వ్ అయిన 2 అకౌంట్స్ ఏంటి? ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్. ఓకే, సో ఈ రెండింటిని మనము రాద్దాం. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఇది ఒక ఎక్స్పెన్స్, రైట్? ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అకౌంట్. ఇంకొకటి క్యాష్ అకౌంట్, క్యాష్ ఫామ్లో మనం పే చేసాం, రైట్? సో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఎక్స్పెన్స్ కాబట్టి దిస్ ఈజ్ కమ్స్ అండర్ నామినల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ ఈజ్ రియల్ అకౌంట్. ఓకే, రైట్? సో నామినల్ అకౌంట్ ఇది ఒక ఎక్స్పెన్స్ కాబట్టి సో డెబిట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. దట్ మీన్స్ ఇక్కడ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి డెబిట్ చేద్దాం, రైట్? రియల్ అకౌంట్ క్యాష్ పే చేస్తే మన క్యాష్ అనేది గోస్ అవుట్. గోస్ అవుట్ మీన్స్ మనం క్రెడిట్ చేయాలి, రైట్? April 20 ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ ₹400. Being electricity charges paid, right? Next transaction చూద్దాం. April 21st opened a current account in SBI. That means వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత April 21st బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేశారు, రైట్? సో మనకి ఇక్కడ ఇన్వాల్వ్ అయిన 2 ట్రాన్సాక్షన్స్ ఏంటో చూద్దాము. ఒకటి బ్యాంక్ అకౌంట్ SBI. సో బ్యాంక్ నేమ్ అనేది మెన్షన్ చేయాల్సిన కంపల్సరీ లేదండి. బ్యాంక్ అకౌంట్ అనేది ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది. సో ఎంత అమౌంట్తో? 10,000తో ఓపెన్ చేశారు. దట్ మీన్స్ వీ హ్యావ్ టు అస్యూమ్ దిస్ యాజ్ ఏ డిపాజిటెడ్ ₹10,000. ఓకే, రైట్? సో ఇక్కడ ఇన్వాల్వ్ అయిన 2 అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్, క్యాష్ అకౌంట్, రైట్? ఒకటి క్యాష్ అకౌంట్, ఇంకొకటి బ్యాంక్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్ అనేది కమ్స్ అండర్ రియల్ అకౌంట్ బికాస్ ఆఫ్ అసెట్. బ్యాంక్ అకౌంట్ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్. బ్యాంక్ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ పర్సన్. ఇట్స్ ఏ లీగల్ ఎంటిటీ కదా, సో రిజిస్టర్డ్ బై లా. సో దట్ మీన్స్ దిస్ ఈజ్ కమ్స్ అండర్ పర్సనల్ అకౌంట్. ఓకే, సో రియల్ అకౌంట్ ఇక్కడ మనము బ్యాంక్లోకి డిపాజిట్ చేస్తున్నాం క్యాష్ని, రైట్? సో బ్యాంక్లో అంటే బిజినెస్లోంచి బ్యాంక్లోకి వెళ్ళిపోతుంది. దట్ మీన్స్ దిస్ ఈజ్ గోస్ అవుట్. గోస్ అవుట్ మీన్స్ మనం క్రెడిట్ చేయాలి. సో బ్యాంక్లోకి పర్సనల్ అకౌంట్, బ్యాంక్ రిసీవ్ చేసుకుంటుంది, మనం ఇచ్చే క్యాష్ని రిసీవ్ చేసుకుంటుంది. సో యాజ్ పర్ ద పర్సనల్ అకౌంట్ రూల్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో ఇది రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి దీన్ని మనం డెబిట్ చేయాలి. ఓకే, ఫస్ట్ డెబిట్ ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయాలి. ఓకే, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, రైట్? సో ఇది ఏ రోజు జరిగింది? April 21st. April 21st బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. అమౌంట్ ఎంత? 10,000, రైట్? సో బీయింగ్ కరెంట్ అకౌంట్ opened in SBI, రైట్? సో ఇక్కడ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది, రైట్? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. నెక్స్ట్ ఏమన్నారు? కమిషన్ April 29th కమిషన్ రిసీవ్డ్ ఫ్రమ్ అశోక్ ₹150. సో కమిషన్ అనేది రిసీవ్ అయింది. సో దీనిలో ఇన్వాల్వ్ అయిన 2 అకౌంట్స్ ఏంటో చూడండి. సో ఇక్కడ కమిషన్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఎందుకంటే కమిషన్ అనేది ఇన్కమ్, రైట్? సో ఎవరి దగ్గర నుంచి రిసీవ్ అయింది అనేది ఇక్కడ పార్టీ నేమ్ మెన్షన్ చేయాల్సిన పని లేదండి. ఇన్ విచ్ ఫామ్ వీ రిసీవ్డ్ అంటే క్యాష్ ఫామ్లో మనం రిసీవ్ చేసుకున్నాము, రైట్?
సో ఏ పర్సన్ నుంచి అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సిన పని లేదు, ఇది ఒక ఇన్కమ్ కాబట్టి. సో ఏ ఫామ్లో రిసీవ్ అయింది, క్యాష్ ఫామ్లో రిసీవ్ అయింది. సో కమిషన్ అనేది ఒక ఇన్కమ్ కాబట్టి కమిషన్ బేస్ మీద మనం ఒక అకౌంట్ అనేది రేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే రాద్దాం అది. 10th వన్ కమిషన్ అకౌంట్ ఒకటి, క్యాష్ అకౌంట్ ఒకటి. సో కమిషన్ అనేది రిలేటెడ్ టు విచ్ కేటగిరీ, దట్ మీన్స్ కమిషన్ అనేది ఇన్కమ్ అండి. సో మనకు వస్తుంది. సో ఇన్కమ్స్ అన్నీ మనకి నామినల్ అకౌంట్ కిందకి వస్తాయి. సో దిస్ ఈజ్ కమ్స్ అండర్ నామినల్ అకౌంట్. క్యాష్ ఈజ్ ఏ రియల్ అకౌంట్, రైట్. సో నామినల్ అకౌంట్ ఇది ఇన్కమ్ కాబట్టి డెబిట్ ద ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇది ఇన్కమ్ కాబట్టి దీన్ని ఏం చేయాలి, యాజ్ పర్ నామినల్ అకౌంట్ రూల్ క్రెడిట్ చేయాలి. సో కమిషన్ రిసీవ్ అవుతుంది. సో అంటే క్యాష్ అనేది బిజినెస్లోకి వస్తుంది, రైట్. సో రిసీవర్ కాబట్టి దీన్ని డెబిట్ చేయాలి, రైట్. క్యాష్ అనేది మన బిజినెస్లోకి వస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమిషన్. ఓకే, ఫస్ట్ డెబిట్ ట్రాన్సాక్షన్ తీసుకోవాలి కాబట్టి సో మనం ఇక్కడ డెబిట్ అనేది ఫస్ట్ ఎంటర్ చేయాలి. దట్ మీన్స్ ఈరోజు డేట్ ఎంతండి, కమిషన్ ఏ రోజు వస్తుంది, April 29th, రైట్. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు కమిషన్ అకౌంట్, కమిషన్ ఇన్కమ్ కాబట్టి దాన్ని క్రెడిట్ చేసాం, రైట్. అమౌంట్ 150 రూపీస్, రైట్. సో బీయింగ్ కమిషన్ రిసీవ్డ్, రైట్. సో కమిషన్ అనేది రిసీవ్ చేసుకున్నాం. ఓకే, ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ చూద్దాం లాస్ట్ ట్రాన్సాక్షన్ అండి. April 30న రెంట్ పెయిడ్ బై చెక్ ₹3,000. ఓకే, సో ఈ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ ఏంటి, రెంట్ అనేది ఎక్స్పెన్స్. ఏ ఫామ్లో పే చేస్తున్నాము, బై చెక్. ఇక్కడ క్యాష్తో పే చేయట్లేదు, చెక్తో మనం పే చేస్తున్నాము. సో చెక్తో పే చేస్తున్నాము అన్నప్పుడు మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుందండి. ఓకే, రెంట్ అనేది ఎక్స్పెన్స్. సో రెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఈ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి, రైట్. సో అవి ఎంటర్ చేద్దాం. దిస్ ఈజ్ 11th ట్రాన్సాక్షన్. ఒకటి రెంట్ అకౌంట్, ఇంకొకటి బ్యాంక్ అకౌంట్, రైట్. సో రెంట్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి దిస్ ఈజ్ కమ్స్ అండర్ నామినల్ అకౌంట్. ఓకే, బ్యాంక్ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్, రైట్. సో ఇది లీగల్ ఎంటిటీ, దట్ మీన్స్ దిస్ ఈజ్ కమ్స్ అండర్ పర్సనల్ అకౌంట్, రైట్. సో ఇది ఎక్స్పెన్స్ కాబట్టి, రెంట్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి సో నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము ఎక్స్పెన్స్ని డెబిట్ చేయాలి. సో బ్యాంక్ అకౌంట్ రూల్ ప్రకారం పర్సనల్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో బ్యాంక్ అనేది చెక్ ఇచ్చేస్తుందండి. సో రెంట్ ఫామ్లో మనకి చెక్ అనేది ఇస్తుంది. సో దట్ మీన్స్ దిస్ ఈజ్ గివర్, బ్యాంక్లోంచి ఇది వెళ్ళిపోతుంది, రైట్. ఇది గివర్ని ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. ఓకే, ఈ ట్రాన్సాక్షన్ ఫస్ట్ ఏం చేయాలి, ఇది ఎంటర్ చేద్దాం. రెంట్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్, రైట్. సో ఇది April 30న జరిగింది, రైట్. April 30 రెంట్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. సో త్రూ చెక్ మనం పే చేసాం. అమౌంట్ ఎంత, 3,000, రైట్. 3,000 రూపీస్, రైట్. బీయింగ్ రెంట్ పెయిడ్ బై చెక్ ద్వారా మనం పే చేయడం జరిగింది. ఓకే, ఇవి 11 ట్రాన్సాక్షన్స్ ఇచ్చారండి ఈ ప్రాబ్లంలో, రైట్. 11 ట్రాన్సాక్షన్స్ ఎలా ఎంటర్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు ఒకసారి మనం రీక్యాప్ ఇద్దాం, రైట్. సో మనము బిజినెస్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేయాలి అంటే క్యాపిటల్ అకౌంట్ అనేది రేస్ చేయాలి. ఓకే, సో క్యాపిటల్ అకౌంట్ అనేది రేస్ చేసి మనకి క్యాష్ అనేది బిజినెస్లోకి వస్తుంది కాబట్టి దాన్ని డెబిట్ చేసాం. ఓకే, సో మనం ఎలా చేసాము, ఎందుకు ఈ ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసాము అనేది ఇక్కడ మనము నరేషన్ ఫామ్లో మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. ఓకే అండి. సో ఏదైనా సరే ఒక ట్రాన్సాక్షన్ చూడకుండా ఎంట్రీని చూస్తే మనం ఎందుకు ఎంటర్ చేసాము అనేది క్లియర్గా మనం రాయాలి, అర్థమైపోతుంది. ఓకే, సో మనకి ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ రావాలి అంటే ఖచ్చితంగా మనం రూల్స్ అనేది ఫాలో అవ్వాలండి. సో డేట్ అనేది ప్రతి ట్రాన్సాక్షన్కి మిస్ అవ్వకుండా వేయాలి, రైట్. అలాగే రెస్పెక్ట్ డెబిట్ క్రెడిట్ ఈక్వల్ ఉండాలండి.
ఓకే, అమౌంట్స్ అనేది ఈక్వల్ ఉండాలి, రైట్. సో అట్లా ట్రాన్సాక్షన్. ఇదేంటి, లోన్ తీసుకున్నాము. లోన్ తీసుకుంటే క్యాష్ అనేది బిజినెస్లోకి వస్తుంది. సో లోన్ అనేది లయబిలిటీ పెరిగింది. సో కాబట్టి అది లోన్ అకౌంట్ కాబట్టి దాన్ని క్రెడిట్ చేసాము. వీళ్ళు మన బిజినెస్కి లోన్ ఇస్తున్నారు, రైట్, వీళ్ళని క్రెడిట్ చేయాలి. సో పర్చేజ్ చేస్తే ఏమవుతుంది, మనకి స్టాక్ బిజినెస్లోకి వస్తుంది కాబట్టి మనం దాన్ని డెబిట్ చేసుకున్నాము, రైట్. సో ఇట్లా పర్చేజెస్కి ఏ ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయాలి, సేల్స్కి ఎలా ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయాలి, సో సేల్ చేసిన దాన్ని మళ్ళీ రిటర్న్ ఇస్తే మనం ఎలా ఎంటర్ చేయాలి, ఫర్నిచర్ పర్చేజ్ చేసినప్పుడు ఎలా చేయాలి, అలాగే పర్సనల్ యూస్కి కనుక మనం తీసుకొస్తే డ్రాయింగ్స్ అనే అకౌంట్ అనేది రేస్ చేయాలి కదా, రైట్. అలాగే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పే చేస్తే మన ట్రాన్సాక్షన్ ఎలా ఎంటర్ చేయాలి. సో ఇట్లా మనము ఫ్యూ ఎంట్రీస్ మనం ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్. If you like my channel, if you like this video, please like, share and subscribe it.